దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు సడన్ షాక్ ఇచ్చింది. తమ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. నిర్ణయం ముఖ్యంగా ఎఫ్డీలపై ఆధారపడే మధ్యతరగతి సీనియర్ సిటిజన్ల జేబుపై నేరుగా ప్రభావం చూపనుంది. ఆర్బీఐ రెపో రేటు తగ్గించడంతో బ్యాంకులు రుణ రేట్లను తగ్గించాయి. ఇప్పుడు తమపై భారం తగ్గించుకునేందుకు ఎఫ్డీ రేట్లను కూడా తగ్గిస్తున్నాయి. ఈ కొత్త రేట్లు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి, ఎంతవరకు తగ్గాయో చూద్దాం. ఎస్బీఐ ప్రకటించిన ఈ కొత్త సవరించిన వడ్డీ రేట్లు 2025 డిసెంబర్ 15 నుంచి అమల్లోకి రానున్నాయి. ఎస్బీఐ బ్యాంక్ ప్రధానంగా 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల టెన్యూర్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 5 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది. అంతకుముందు సాధారణ కస్టమర్లకు 2 నుంచి 3 ఏళ్ల డిపాజిట్లపై 6.45% ఉండగా ఇప్పుడు 6.40% తగ్గించింది. సీనియర్ సిటిజన్లకు గతంలో 6.95% ఉండగా ఇప్పుడు 6.90% పడిపోయింది. మిగతా టెన్యూర్లపై వడ్డీ రేట్లను పెద్దగా మార్చలేదు. ఈ 5 బేసిస్ పాయింట్ల తగ్గింపు ఒకవైపు ఉంచితే ఎస్బీఐ తన స్పెషల్ ఎఫ్డీ స్కీమ్ అయిన అమృత్ దృష్టి పథకంపై మాత్రం భారీగా రేట్లు తగ్గించింది. అంతకుముందు 6.60% ఉన్న వడ్డీ రేటు ఏకంగా 6.45% చేర్చింది. ఇది ఒక్కసారిగా 15 బేసిస్ పాయింట్ల తగ్గింపు. ఈ కొత్త రేట్లు కూడా డిసెంబర్ 15 నుంచే అమల్లోకి వస్తాయి. ఈ తగ్గింపులన్నిటికీ మెయిన్ రీజన్ ఇటీవల ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించడమే. ఈ ఏడాదిలో ఆర్బీఐ వడ్డీ రేట్లను మొత్తం 1.25% మేర తగ్గించింది. రెపో రేటు తగ్గడంతో బ్యాంకులు హోమ్ లోన్, వెహికల్ లోన్ వంటి రుణ రేట్లను తగ్గిస్తున్నాయి. ఇది లోన్ తీసుకునే వారికి మంచి విషయం. కానీ తమపై భారం తగ్గించుకోవటానికి ఎఫ్డీ రేట్లను కూడా వెంటనే తగ్గించేస్తున్నాయి. ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి వంటి పెద్ద బ్యాంకులు ఇప్పటికే ఏడాదిలో 3 నుంచి 4 సార్లు ఎఫ్డీ రేట్లను తగ్గించాయి. దీంతో ఎఫ్డీ డిపాజిట్లు ఆల్ టైమ్ కనిష్టాలకు పడిపోయి తమ ఆకర్షణను కోల్పోతున్నాయని చెప్పొచ్చు.